రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతీయ పార్టీలు దురదృష్టవశాత్తు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బానిసలుగా, కట్టు బానిసలుగా, కీలుబొమ్మలుగా, కబాలీలుగా తయారయ్యాయి. ఇక్కడేమో పెద్ద బ్రహ్మాండంగా చెప్తూ ఉంటాయి, మేమే రాష్ట్రాన్ని ఉద్ధరించే వాళ్ళమని చెప్పేసి. అటు జగన్ పార్టీ కానీ, అటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు జనసేన కానీ బీజేపీ చేతిలో బానిసలు. బీజేపీకి ఈ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. చాలా బలహీనమైన పార్టీ బీజేపీ రాష్ట్రంలో. దానికి తోడు కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం చేసింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిరోధకాలు ఇచ్చింది. కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రశ్నార్థకమైంది. విశాఖ మెట్రో రాలేదు, విజయవాడ మెట్రో రాలేదు, విశాఖ రైల్వే జోన్ రాలేదు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు. చివరికి ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహి బీజేపీ, బలహీనమైన పార్టీ బీజేపీ. అటువంటి బలహీనమైన రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీ పొత్తు కోసం రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు తెగతెగలాడుతున్నాయి, తెగ ప్రాకులాడుతున్నాయి. ట్రయాంగులర్ లవ్ నడుస్తూ ఉంది. ఒకవైపు బీజేపీతో టీడీపీ, జనసేన డ్యాన్స్ చేస్తున్నాయి, మరొక వైపు బీజేపీతో జగన్ పార్టీ డ్యూయట్ పాడుతూ ఉంది. కాబట్టి ఇటువంటి బానిస పార్టీలను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్లయితుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. చంద్రబాబును జగన్ రెడ్డి ఏమో భజన్ రెడ్డి అయిపోయినాడు నరేంద్ర మోడీకి. చంద్రబాబు నాయుడు ఏమో చెక్క భజన నాయుడు అయిపోయినాడు. పవన్ కళ్యాణ్ ఏమో భజన్ కళ్యాణ్ అయిపోయినాడు. నరేంద్ర మోడీ, అమిత్ షా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. టీడీపీ, జనసేనదేమో డైరెక్ట్ పొత్తు, జగన్ పార్టీదేమో ఇండైరెక్ట్ పొత్తు. కాబట్టి ఇద్దరు పొత్తులోనే. కాబట్టి చంద్రబాబు పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్ రెడ్డి పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఏలుతో మన కన్ను పొడుచుకోవడం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించి రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయ పార్టీలను అంటే బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన ఈ 4 దుష్ట చతుష్టయ పార్టీలను చిత్తుగా ఓడించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించవలసిందిగా విఘ్నులైన రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.